ప్రభు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పేరు పేరు చెప్పిన వందనాలు. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న అందరికీ వందనాలు. సంఘ బిడ్డలకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రతి గురువారం రాత్రి 7 గంటలకి మన గ్రేట్ ఛానల్లో దైవ సన్నిధి ప్రోగ్రాం చూస్తున్న మీకు చాలా వందనొస్తుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. వారాలు అయిపోయిన వారు చూస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి, గురువారం రాత్రి 7 గంటలకి ప్రతి గురువారం. ఓకే, మధ్యలో కూడా మన ప్రోగ్రాము మీకు దేవుడి చిత్తమైతే వస్తూ ఉంటే చూడండి, చూసి ఆనందించాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. మంచిది. ఇప్పుడు మనము దేవుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి బాగా వినాలి, శ్రద్ధగా రాసుకోవాలి. సంఖ్యాకాండములో 33వ అధ్యాయం 55వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనం. మనలో ఉండవలసినవి, మనలో ఉండకూడనివి అనేటువంటి ఒక మంచి విషయాన్ని మనం బాగా విందాం. చెప్పండి. మనలో ఉండవలసినవి, మనలో ఉండకూడనివి. ఉండవలసినవి చెప్తున్నాను. ప్రియులారా, ప్రతి మనిషికి అవసరము పశ్చాత్తాపము అనేది అవసరమని చెప్తున్నా. ఏం అవసరమండి? పశ్చాత్తాపము అవసరమని. రెండవది ప్రార్థన ప్రతి వ్యక్తికి అవసరం, అది ఉండవలసిన శుభలక్షణం. రెండవది ప్రార్థన. మూడవది పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. ప్రతి మనిషి కూడా పరిశుద్ధతలోకి రాగలిగితే గనక దేవుణ్ణి చూడగలరు, దేవుని వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేం. పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యం మన సొంతం కాదు. వంకర బుద్ధిని విడిచి తిన్నని మనస్సు కలిగి కడు దీనుడవై సన్నిధి చేయుమో. ఏమండి? దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడదు. ఇంకో శరణం ఏంటంటే, పరిశుద్ధత లేకున్నా నువ్వు ప్రభుని చూడలేవు. అదండి, గమనించాలి. ప్రతి ఒక్కరూ మెలకుగా ఉండి దేవుని మాటలు వినండి. నాలుగవది ప్రత్యేకత. ప్రత్యేకత. ఈ 4 విషయాలు మళ్ళీ ఒకసారి మీరు చెప్పాలి. చెప్పండి. ఒకటి అనగానే మీరు చెప్పాలి. పశ్చాత్తాపం. ఉండవలసినవి అయ్యే అడుగుతున్నాను. పశ్చాత్తాపము, ప్రార్థన, పరిశుద్ధత, ప్రత్యేకత. ప్రత్యేకంగా జీవించాలి. నువ్వు లోకములో ఒక ప్రత్యేకత నీకు కావాలి. ఈ 4 మంచి శుభలక్షణాలు నీలో ఉన్నప్పుడు రాబోయే తరాలకి ఆశీర్వాదంగా ఉంటావు. హల్లెలూయా. రాబోయే తరాలంటే మీరు రాసిన నోట్సు మీ తర్వాత మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. నోట్స్ అంటే నోట్స్లాగే రాయాలి. అంటే పాయింట్ టు పాయింట్ దైవజనులు చెప్తున్నప్పుడు ఎన్ని గంటలు వాక్యం విన్నారో, ఎవరు చెప్పారో, ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఎప్పుడు ముగించారో, అందులో మీరు నేర్చుకున్నది ఎంతో, వదిలిపెట్టింది ఎంతో. ప్రియులరా, విన్న వాక్యము నోట్స్ రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని మనం ఎదురుగా పెట్టి చూసుకుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకుంటే మంచిదే కదా. రాయకపోతే ఈ చెప్పిన 10 పాయింట్లో 1, 2 తప్ప మిగిలి అని మర్చిపోవచ్చు. ఎవరో ఉంటారండి బాగా గ్రహించేవారు, తక్కువ. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సంఖ్యాకాండం 33:55లో అయితే ఉండి చాలమ్మా. ఇక్కడ యుద్ధాలు జరిగేటువంటి సమయాలు, అలాగే ఎవరిని ఉండనివ్వాలో ఎవరిని ఉండనివ్వకూడదో అనే విషయం గురించి అక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎవరితో మనం కలిసి ఉండాలి? దేవునితోనూ, దేవుని బిడ్డలతోనూ, విశ్వాసులతోనూ, దైవజనులతో. ఏమండి,
అవిశ్వాసాలతో పొత్తు ఉండకూడదు. ఎవరిని వదిలిపెట్టాలో వాళ్ళ అంటే వదిలిపెడతామంటే దూరంగా, వారికి దూరంగా జరగటం. వాళ్ళు వెళ్ళరు కదా, వస్తారు దగ్గరికి. తొందరగా వాళ్ళతో ముగించుకుని దేవుని సన్నిధికి ఎప్పుడు నేను వెళుదునా అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపం గురించి తెలుసుకుందామండి. పాపముల నుండి వెనుకకు మరలుట, మారు మనసు పొందుట. పశ్చాత్తాపం దానికి అర్థం. ప్రియులారా, పాపముల నుండి వెనుకకు మరలుట, అలాగే మనసు మార్చుకొనుట, పూర్తిగా మార్చుకోవటం. పాపముల నుండి వెనక్కి మరలుట అంటే ఏంటంటే ప్రియులారా, కోపం వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేయటం, ఆగ్రహం వచ్చినప్పుడు ఏం చేయాలండి, ఆలోచించి కొంచెం వెనక్కి రావాలి. దేవుని స్తోత్రం. పాపముల నుండి మరలుట అంటే పాపాన్ని విడిచిపెట్టడమే. మనలో ఏ పాపం ఉందో అది మనకి ప్రార్థనలో, మనం వాక్యం వింటున్నప్పుడు కానీ ప్రార్థన చేసినప్పుడు కానీ మనకి దేవుడు బయలుపరుస్తారు. ఎప్పుడైతే ఆయన బయట పెట్టారో దాన్ని వదిలివేయటమేనండి. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి, అవి ఉంచుకుని దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటారు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు అంటున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ వదిలిపెట్టకుండా నీ నోటితో నన్ను స్తుతించలేవు, ప్రార్థన చేయలేవు, చేసినా నేను వినను, ఈ పైకప్పు దాటదు అని అర్థం. దేవుని స్తోత్రం. ఏది ఆయనకి హేయక్రియలుగా ఉన్నాయో, ఏది ఇష్టము కాదో దాన్ని వదిలిపెట్టు తక్షణమే. ఈ మధ్యాహ్న కాలంలో తీర్మానం చేసుకో. పరలోక రాజ్యం కావాలా, నరకం కావాలా అని అడుగుతున్నాడు దేవుడు. మోక్షానికి చేరతావా లేకపోతే పాతాళానికి వెళతావా? నీ మనసు మార్చుకోమంటున్నాడు దేవుడు. పాపముల నుండి మరలుట, మనసు మార్చుకొనుట, మారు మనసు పొందుట, అదే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం పొందినప్పుడు గుండెలు బాదుకుంటారు, పాపాలను ఒప్పుకుంటారు, వాటిని విడిచిపెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తారు, వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టినప్పుడు పాపం ఒప్పుకోలు అయిపోతుంది. దేవుని స్తోత్రం. పాపం ఒప్పుకోలు అయిన తర్వాత వారు ప్రభువుని అంగీకరిస్తారు, సొంత రక్షకుడని బాప్తిసం పొందుతారు. ప్రియులారా, ఈ పశ్చాత్తాపం అనేది దయచేసి కొంతమంది భక్తుల్లో వచ్చింది, దావీదులో వచ్చింది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడికి వచ్చింది. తప్పిపోయిన కుమారుడు, లూకాసు సువార్త చదవద్దు, 15వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం అలాగే 21, 22 దాకా చదివితే కనుక అందులో చిన్న కుమారుడికి ఏమొచ్చిందంటే పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో, నేను ఉన్న దేశంలో కరువు వచ్చింది, నేను అన్నీ పోగొట్టుకున్నాను, ఈ స్నేహితుల్ని నమ్మి తండ్రి దగ్గర నుంచి సహోదరుల దగ్గర నుంచి వచ్చేసాను, సమస్తము ఇప్పుడేమైపోయింది చెప్పండి, వాళ్ళ కాదని వచ్చినందుకు, దుర్వ్యాపారం చేసినందుకు. ఏ వ్యాపారం చేశాడని ఉందండి లూకాసు వార్తలు? దుర్వ్యాపారం. స్నేహితుల మాటే ఫస్ట్. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా స్నేహితుల మాట విని బాగా నష్టపోయారు వాళ్ళు. అబ్బాయి నష్టపోయాడు, అబ్బాయి చేసిన అప్పులు లేదా వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల ఇవన్నీ కారణం చేత ఏమైందంటే 2 ఎకరాల పొలము ఇంటి దగ్గర, అంటే ఆ పొలం అమ్మితే కానీ బాకీ తీరదన్నట్టుగా మంచి పొలం అమ్మేశారు, చాలా బాధపడ్డారు. కాబట్టి గమనించండి ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తనకున్న ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. ఆ స్నేహితులు ఏం చేశారంటే అంతా కూడబెట్టుకుని అతన్ని కూడా మోసం చేసి, నమ్మకద్రోహం చేసి తలకు ఒక అత పట్టిపోయారు. వ్యాపారం లాస్ అయింది, మేమేం చెయ్యం అని అన్ని వ్యసనాలతో, అన్ని అలవాట్లతో వాళ్ళు ఉన్నారు, వీడు ఉన్నాడు, తాగేసి ఎక్కడో పడి ఉండేవాడు, వీళ్ళు వ్యాపారం చేసేవారు కాబట్టి నష్టం చూపించారు, మొత్తం అంతా అయిపోయిందండి. ఇప్పుడు వ్యాపారం, ఆ వ్యాపారం కూడా లేదు, డబ్బుంటేనే కదండి వ్యాపారం, లేదు. కాబట్టి ఏం చేయాలో తెలియక ఆ దేశానికి అప్పుడు ఆ సమయంలోనే కరువు వచ్చిందేమో. ఓ పక్క కరువు, ఓ పక్క ఆకలి, ఓ పక్క ఎవరో లేరు, అందరూ తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, బుద్ధి వచ్చిందంట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివారు ఉన్నారు,
అన్నం సమృద్ధిగా ఉంది. ఎక్కడండి? ఎక్కడ? తండ్రి ఇంట. నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను, కరువు దేశంలో ఉన్నాను, ఆకలి అన్నీ పోగొట్టుకున్నాను, ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అని తండ్రి ఇంటికి వెళ్ళాలని వెనక్కి తిరిగాడు. పాపము నుండి మరలాడు, మారు మనస్సు పొందాడు. ఇందాక చెప్పాను కదా, పాపము నుండి మరలుట, పాపము నుండి వెనక్కి తిరగటం. అక్కడ ఉన్నటువంటి దేశం అది శపించబడిపోయినట్టుగా కరువు వచ్చేసింది. అక్కడి నుంచి వెనక్కి రావాలనుకున్నాడు తండ్రి ఇంటికి. కుడిచే పైకి ఎత్తండి, ప్రభుకి స్తోత్రం చెప్పండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. వాక్యమయ్యున్న యేసు ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడు తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో ఈ గంట ప్రసంగములో మీ అనుగ్రహం కావాలి, మీ కృప కావాలి. ఏది ఉండాలో అది ఈ హృదయములో ఉంచుకొని, ఏది తీసివేయాలో దాన్ని తొలగించుకునే కృపనివ్వండి ప్రభా. పాప క్షమాపణ పొందకపోతే పాప క్షమాపణ, అలాగే ఇంకా పనికిరానివి ఏమన్నా ఉంటే కనుక ఆ వ్యసనాల నుంచి విడుదల చేసి వాక్యం ద్వారా బలపరచమని, స్థిరులుగా చేయమని ఇప్పుడే ఈ సమయంలోనే వారు హృదయంలో నొచ్చుకుని, నిజమే ప్రభువా మీ గాయాలు రేపుతున్నాను, ఇంకా మిమ్మల్ని మరలా సిలువకి ఎక్కించేలాగా, మరలా మీ గాయాల్లో వేలు పెట్టి చూసేలాగా, మీ గాయాలు కదిపినట్టుగా, తోమ కదిపినట్టు అప్పుడు నమ్మినట్టు కాదు ప్రభా, ఇప్పుడే నమ్ముతున్నాను, నన్ను ఈ పాపముల నుండి విముక్తులు చేయమని అడిగే బిడ్డలు ఎక్కడున్నారు ప్రభువా. అలాగే వారికి పాప విమోచన కలిగించుము, పాప అందులోంచి విముక్తులై మారు మనసు పొంది ఇంకా నీలో ఎదుగుదల, అభివృద్ధి చెందాలని ఉంది. ఆ గుంపు కూడా ఉన్నారు, వారిని ఆత్మీయ స్థితిలో ఇంకా అభివృద్ధి పరచుము. దేని సేవకుని వాడుకున్నాము తండ్రి, యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఆ వెనక్కి మరలినటువంటి ఆ బిడ్డ తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఏమన్నా చూసి అవతలకు పొమ్మన్నాడా? చీ అన్నాడా? కుదరదన్నాడా? ఏమన్నారు చెప్పండి? వాడు ఇంకా వచ్చి దూరముగా నిలిచి ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి ఏం పడ్డాడమ్మా? అందరూ చెప్పండి, కనికరపడి. కనికర పడవలసిన పని ఏమైనా ఉందా? మళ్ళాంటి వాళ్ళు అయితే కనికర పడతామా? అంత దూరాన్ని చూసి కనికరపడి పరిగెత్తాడు. ఎవరు పరిగెత్తారు? తప్పు చేసినోడు, అలాగే దుర్వాసన కొడుతూ ఎప్పుడు స్నానం చేశాడు, ఎన్ని రోజులైందో బట్టలు వేసుకుని పిచ్చోడైపోయి వచ్చాడు. అందుకని అక్కడే నిలబడి చూస్తుంటే తండ్రే పరిగెత్తుకెళ్ళాడంట. కుమారుడు మెడ మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడంట. తండ్రి ప్రేమ ఎలాగుందో చూశారండి? తండ్రి ప్రేమ ఎలాగుందో చూశారా ప్రియులరా? తండ్రి ప్రేమ గొప్పదా, కుమారుడు ప్రేమ గొప్పదా? తండ్రి ప్రేమ గొప్పగా ఉంటుందా, కుమార్తె ప్రేమ గొప్పగా ఉంటుందా? వాళ్ళు కొన్నిసార్లు చెప్తూ ఉండేవారు. శ్రీనివాస్ గారు ఇందాక సాక్ష్యం చెప్పిన ఆయన, అయ్యా వాళ్ళ మిస్సెస్ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు, ఎలాగండి మా అబ్బాయిలో మార్పు ఎలాగొస్తుంది, మీరే చేయాలి ప్రార్థన, మాకేం తోచట్లేదు, మాకేమీ ఎక్కడ కూడా అవకాశం, మా మాట వినండి అని వీళ్ళే తగ్గివ్వరండి. ఏం చేసినా, ఎంత నష్టం కలిగినా ఆ నష్టాన్ని లక్షల మీద తీర్చుకుంటూ వస్తున్నామండి అని అలాగే ఓర్చుకునేవారు. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. ఈరోజు ఆయన ఏడుస్తూ దుఃఖపడుతూ చాలా వేదంతో ఇందాక సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం కుమారుడి గురించి కూడా ఆ సాక్ష్యము అనేకసార్లు ఆమె కంట తడబెట్టి ఫోన్లో వేదన పడినట్టు విన్నాం. దేవుని స్తోత్రం. అయినా కానీ బిడ్డ మీద కనికరం, అయినా కానీ ఆ అబ్బాయిని ఒక స్థాయిలో, ఒక స్థానంలో, ఒక స్థాయిలో చూడాలని, ఓకే పొజిషన్ ఇద్దరు పిల్లలకి దేవుడు ఇచ్చేశారు, దాన్ని కాపాడుకోవటం వాళ్ళ యొక్క కర్తవ్యం, విధి. అవునా కదా? దేవుడు మీకు కూడా ఏదో ఒక తలాంతి ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన వారికి, మీరు టీవీలో చూస్తున్న వారికి ఏదో ఒక వరం ఉంది, ఏదో ఒక తలాంతి ఉంది. దాన్ని ఇచ్చిన దాన్ని భూమిలో పాతి పెడతారా, లేకపోతే ఏదో ఎక్కడో మూసేస్తారా? దాన్ని ఏం చేయాలి చెప్పండి? వాడాలి. వాడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడండి? రెట్టింపు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే
ఆ తండ్రి అతను మెడ మీద పడి కనికరం పడి ముద్దు పెట్టుకున్నాడో, వెంటనే ఆయనకి ఎవరున్నారంటే దాసి జనం ఉన్నారు. వాళ్ళని దాసుల్ని పిలిచి ఆ దాసులతో చెప్తున్నాడు, ప్రశస్త వస్త్రాలు తీసుకురండి, ఇతనికి కట్టించండి, ఉంగరం ఒకటి పెట్టించండి, పాదాలకు చెప్పులు కూడా లేవు, అన్నీ పోగొట్టుకుని వచ్చాడు, పాదములకు చెప్పులు తొడిగించండి, నా దగ్గరికి అప్పుడు తీసుకురండి అన్నాడు ఆ యజమానుడు అయినటువంటి తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు కనికరము ఎంత చూపుతున్నాడు మన పట్ల. ఆయన కనికరం చూపుతున్నాడని, ఆయన కరుణావాత్సల్యత గలవాడని అది లోకుగా తీసుకుని ఎన్నో తప్పులు చేశాక తర్వాత ఒకేసారి ఒప్పుకుంటాను అన్నట్టుగా కొంతమంది ఆలోచన ఉందేమో. అది కుదరదు అలాగా. ప్రియులారా, ఆ విధమైనటువంటి ప్రార్థన ఆయన ఇష్టపడ్డాడు. తెలిసి ఉండి తప్పు చేస్తే తప్పకుండా శిక్ష, తెలిసి తప్పు చేస్తే దానికి శిక్ష ఉంది, క్షమాపణ ఉంటుంది, కానీ శిక్ష మాత్రం రెండిట్లకి తప్పదు. దేవుని స్తోత్రం. తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష మాత్రం తప్పదండి. ఆయన ఏడ్చావు కాబట్టి, మొత్తుకున్నావు కాబట్టి దానికి క్షమాపణ ఇస్తాడు. ప్రియులారా, కుమారుడికి జాలిపడి ఉన్న ఆస్తిలో మళ్ళీ నీకు సగం రాస్తాను రా బాబు, పోగొట్టుకున్నది ఏదో పోగొట్టుకున్నావు అని చేత నీవు ఏమి ఏడవద్దు, బెంగ పెట్టుకోవద్దు అన్నాడా? అన్నగారికి బాధ కలిగితే ఆ పెద్ద కొడుకును వాదారుస్తున్నాడు తండ్రి. దేవుని స్తోత్రం. రే, అతనికి ఇచ్చిన వాటా అతను పట్టుకుపోయాడు కాబట్టి, అంతా తగలేసుకొచ్చాడు కాబట్టి ఉన్నదంతా నీదే, ఇది అతనికి భాగం లేదు, అతను ఒక పనివాడిగా ఇక్కడికి వచ్చాడంతే. కానీ మనం తప్పకుండా అతని మీద కనికరం చూపించి భోజనం పెట్టి సేరదీయాలి. అతనికి ఆస్తిలో భాగం మాత్రం లేదని చెప్పారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దయచేసి గమనించండి. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. పశ్చాత్తాప పడకపోతే ఏం జరుగుతుంది? దేవుని విషయంలో పశ్చాత్తాప పడకపోతే, అంటే దేవుని దగ్గర ఉండి దేవుని బిడ్డలవై ఉండి నీవు పశ్చాత్తాప పడకుండా నీ హృదయంలో ఆ పాప భారాన్ని అలాగే ఉంచుకుని మోసుకుంటే ఏం జరుగుతుంది? నశిస్తారంట. మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. చెప్పండి, మారు మనసు పొందని ఎడల. మారు మనసు పొందని ఎడల అంటే పశ్చాత్తాపం అనేది పొందకపోతే మీరందరూ కూడా అలాగే నశించెదరు. అంటే నరకమే ప్రాప్తిస్తుంది. నరకమే. అమ్మా, మెలకుగా ఉండండి, జాగ్రత్తగా. దేవుని స్తోత్రం. ఇంకొక మాట, పశ్చాత్తాపడితే గనక చాలా సంతోషం అండి, ఆనంద బాష్పాలు కార్చే అవకాశం దేవుడిస్తాడు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే, పశ్చాత్తాపడకపోతే నశిస్తారన్నాడు. పశ్చాత్తాపడితే గనక చదువమ్మా 15:10 మరలా చదవాలి. మైక్ లేదా? అటువలే మారు మనసు పొందు, ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునట్లు సంతోషం కలుగుతుంది అని మీతో చెప్పుచున్నాను. మారు మనసు విషయం కాబట్టి ఎవరైతే మారు మనసు పొందారో వారి విషయంలో దేవుడు, దేవదూతలు కూడా సంతోషం పడతారు. ఒక పాపి నశించడానికి ఇష్టం లేదు. ఏమండి, రక్షించబడటం, ఎలాగ రక్షించబడటం అంటే మారు మనసుతో కూడిన రక్షణ అవసరం. దేవుని స్తోత్రం. కొంతమంది బాప్తిసం పొందుతున్నారు కానీ, రక్షణ పొందుతున్నారు కానీ మారు మనసు లేని బాప్తిసం అయిపోతుందండి. మారు మనసు లేని బాప్తిసం దేవుడికి ఇష్టం కాదు, దేవదూతలు సంతోషపడరు. కాబట్టి లూకా సువార్తలో 15వ అధ్యాయం అంతా మీరు చదవండి. అందులో 10వ వచనం మీరు విన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రియులరా, ప్రార్థన అంశంలోకి వద్దాం. దేవునికిని
మనుషునికి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. చక్కటి మాట అండి అది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. చెప్పండి, ప్రార్థన అనగా దేవునితో దేవునితో మాట్లాడే అవకాశం అందరికీ వస్తుందా? మరి మనకు వచ్చింది కదా, ఎలా వాడుకోవాలి దాన్ని? చాలా జాగ్రత్తగా, భయభక్తులుగా, అజ్ఞానుల వలె కాక మనం జ్ఞానం కలిగి ఏం మాట్లాడాలో విస్తరించి మాట్లాడకూడదు. చాలా బుద్ధి జ్ఞానము దేవుడి దగ్గర అడిగి పొందుకుని మాట్లాడాలి. దేవుని స్తోత్రం. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకోరు, పక్కన ఉన్నవాళ్ళు బయటికి పంపించేస్తారు. కాబట్టి ఒక అధికారి, సామాన్యమైన ఒక అధికారి, ఆయన సర్వాధికారి, సమస్తము కలగజేసినవాడు, సర్వానికి సృష్టికర్త. చెప్పాలి ఆయనతో ఎలా మాట్లాడాలి చెప్పండి? ఇంకా భయభక్తులుగా, గడగడ వణుకుచు. చూడండి ఒకసారి ప్రియులారా, ఫిలిప్పి 4:6 చూద్దాం. ఫిలిప్పి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన సంఘానికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనం. 4:6 దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియచేయడి. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనము ప్రభువుకే చెప్పాలి. మనుషులకి చెప్తే గనక, ఏమండి ఇలా చూడాలి, మనుషులతో చెప్తే గనక వాళ్ళు ఏం చేస్తారు? మంచోళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి అందరికీ అప్పగించేసి వాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల నీకు ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ కలుగుతుంది. అందుకని నువ్వు ప్రార్థన చేయవలసింది, మాట్లాడవలసింది దేవునితోనే. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కర్ణాటక నుంచి గొడవర్తి శ్రీనివాస్ గారు మరి దైవ సన్నిధికి ఆయన వచ్చి సాక్ష్యం ఇవ్వాలని, అలాగే మరి అక్కడ సత్యనారాయణ క్యాంప్ నుంచి వారు వచ్చారు. తర్వాత పాస్టర్ గారు వచ్చి ఇల్లు ఇలాగ కట్టుకోవాలండి అని చెప్తేనే మాకు ప్రార్థన చేశారండి. వచ్చిన సంవత్సరం మరుసటి సంవత్సరంలోనే మాకు గృహం పునాది వేయండి మీరు, అదే అవుతుందని అమ్మగారు కూడా చెప్పారు. చెప్తే మేము అలాగే చేసామండి. మా దగ్గర అయితే అప్పుడైతే ఏమీ ధనం లేదండి. మా దగ్గర ఆ గృహం కట్టే సమయంలో మా దగ్గర అస్సలు ధనం లేదండి. కనీసం వేరే ప్లాన్ వేసిన వాళ్ళకి కూడా వేరే మా బ్రదర్ దగ్గర తీసుకుని ఇచ్చినాం. జరిగిన విషయం అండి ఇది. ఏమండి, అలాంటిది అద్భుతమైన గృహాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మేము ఎలాగైతే కట్టామో మాకే తెలియదండి. గృహం చాలా అద్భుతంగా ఇచ్చారు. పాస్టర్ గారు, అమ్మగారు, అయ్యగారు కూడా మాకు ఫోన్లో ప్రార్థన చేసేవారు. వారు చేసినట్టే మేము చేసాము. ఆ గృహం అయితే అంతా బాగానే అయిపోయిందండి. ఓపెనింగ్ కూడా అయిపోయింది, అంతా బాగానే అయింది. తర్వాత మా మిస్సెస్కి కొంచెం బాగోలేదండి హెల్త్. ఏంటని చూపిస్తే చిందనూరులో మా తాలూకా ప్లేస్లో కంటి డాక్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే ఒక కన్ను మసగ్గా ఉందండి. బైబిల్ చదువుకుంటున్నా కనపడతలేదు. సర్లేని డాక్టర్ గారు బాగా పరిచయం మాకు. ఆయనకి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఇది కొంచెం కన్ను ఫాల్ట్ కాదు, బ్రెయిన్ ఫాల్ట్గా ఉంది, ఒకసారి కొంచెం సిటీ స్కానింగ్ చేయించి రమ్మన్నాను. సరే అని అక్కడే సిటీ స్కానింగ్ చేయించామండి. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి చూపిస్తే లేదు, ఇది కొంచెం కన్నుకి ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ తలలో బ్లడ్ ఇదైంది అని, క్లాట్ అయిందని చెప్పారండి. చెప్తేనే మరి ఎలాగండి అని అడిగితే అప్పుడు లేదు బెంగళూరు వెళ్ళాలి అన్నారండి. బెంగళూరు అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే ఉన్న కన్నుకు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుందని అన్నారండి. ఆయన బాగా తెలిసిన డాక్టర్ గారు, కంటి డాక్టర్ గారు. సరే అని బెంగళూరు వెళ్ళామండి. మేమిద్దరమే వెళ్ళామండి. వెళ్ళి అన్ని టెస్టులు చేయించాము. మొత్తం అన్ని టెస్టులు చేయించాము. సర్జరీ చేయాలన్నా వాళ్ళు 2.5 నుంచి 3 లక్షల వరకు అడిగారండి. ఆపరేషన్ చేస్తాము పర్వాలేదు, అడిగితే అది అర్జెంటుగా చేయాలన్నారు. లేదు మా దగ్గర ఇంత ధనం లేదంటే అప్పుడు మా బ్రదర్కి అది ఫోన్ చేస్తే సరే మేము రెడీ చేస్తాం అని చెప్పారు. అన్ని టెస్టులన్నీ అయిపోయినాయండి. మా కుమార్తె పాప డౌన్గిర్లో MBA చేస్తుంది.
ఆ సమయంలో ఒక సహోదరుడు మాకు పీజీ చూసాడండి పాపకి. ఆ చూసిన సహోదరుడు ఆ సైడు దేవుడే నడిపిస్తాడండి. మన చేతిలో ఏమీ లేదు, మనది ఏమీ లేదండి. అటు సైడు వెళ్ళే టైంలో మా పాపని చూద్దామని వెళ్తేనే, ఏంటమ్మా డల్గా ఉన్నావు ఏంటమ్మా అంటేనే, లేదు ఇలా మమ్మీ డాడీ బెంగళూరులో ఉన్నారు అన్నయ్య, మమ్మీకి బ్రెయిన్ సర్జరీ చేయాలంట అన్నారండి. అప్పుడు అమ్మ నువ్వు కంగారు పడొద్దు, నేను డాడీకి ఫోన్ చేస్తానని బయటకు వచ్చేసి, మీరు అక్కడ వద్దు, నారాయణ హృదయాలు వద్దు, మీరు మొత్తం ఫైల్స్ అన్నీ తీసి మీ బీపీఎల్ కార్డు ఉందా అని అడిగారండి. అదే ఇక్కడ మన ఇది రేషన్ కార్డు ఉంటుంది కదండి, ఆరోగ్యశ్రీ, మాకు బీపీఎల్ కార్డు ఉంటుంది, ఉన్నదా అండి అని చెప్తేనే, అయితే నువ్వు రిపోర్ట్స్ అన్నీ తీసుకుని నువ్వు బయటకు వచ్చేసి అతను ఫోన్లోనే చెప్పేవాడండి నాకు అడ్రస్ మణిపాల్కి వెళ్ళిపోదు, కానీ నువ్వు బస్ స్టాండ్కి వచ్చేసి పలానా ప్రైవేట్ బస్సులు ఉంటాయి అక్కడ స్లీపర్ కోచ్ అది తీసుకుని టికెట్ తీసుకుని మీరు భోంచేసి బయలుదేరినంటే బయలుదేరామండి. మణిపాల్ అంటే మాకు ఎక్కడో తెలియదండి, అది చాలా దూరం అండి, ఉడిపి దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే టెస్టులు అవి చూపించి డాక్టర్ గారు లేదు పర్వాలేదమ్మా భయం ఏం లేదు, కానీ సర్జరీ చేయాలి, ఇప్పుడైతే చేస్తే బెడ్లు ఖాళీ లేవు, మీరు ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ రండి అని పంపించేసారండి. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారండి. ఒక 10 రోజులు ఆగి ఫోన్ చేస్తే వెళ్ళాం. మళ్ళీ మేమిద్దరమే వెళ్ళిపోయామండి, మా మిస్సెస్ నేనే వెళ్ళాము, కానీ ఇంకొకరిని తీసుకెళ్ళాలి. వెళ్ళినాక అక్కడ అన్ని టెస్టులు అవి చేశారు, ఇంకా అడ్మిట్ చేసుకున్నారు, అంతా కూడా ఓకే అయ్యిందండి. ఓకే అయ్యాక మాకు అఫ్రోల్ వచ్చిందండి, బీపీఎల్ కార్డు మీద ఫ్రీగా చేశారు ఆపరేషన్ అండి, ఆపరేషన్ ఫ్రీగా చేశారు. అప్రూవల్ వచ్చింది కదా అని అడ్మిట్ అయ్యాక అక్కడ నా పని మర్చిపోయానండి, ఆవిడ పని మీదే ఉన్నాను నేను. నాకు బీపీ షుగర్ కూడా ఉన్నది. నేను ఉదయం నుంచి కూడా నేను పొద్దున్న కొంచెం కొద్దిగా టీ తాగి వెళ్ళిపోయినాడు, మళ్ళీ పెద్దదండి హాస్పిటల్, బయటికి రాలేదు. నాకు 3 గంటల సమయానికి నాకు తేడా వచ్చేసిందండి, నేను కళ్ళు తిరిగి పడిపోయింది. ఆవిడ బాగానే ఉన్నారు. అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదండి, అది చాలా 100% నా జీవితంలో నేను స్వతంగా చూశానండి. అప్పుడు వేరే అతను వచ్చి కన్నడ అతను డౌన్గిరి దగ్గర వేరే సగర్ అనండి ఆ ఊరు నుంచి అయినా, అమ్మ నువ్వు కంగారు పడుకో, నువ్వేమి ఏడవద్దు, మీ వాళ్ళు ఉంటే ఫోన్ చేయమ్మా రమ్మని, నేను ఈ రూమ్కి తీసుకెళ్తాను, మేము రూమ్ చేసేవాడిని బయట, రూమ్కి తీసుకెళ్తానని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళి నన్ను అక్కడ చూపించి మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళి ఒక 3 రోజులైతే ఆవిడ అడ్మిట్ అయ్యారండి. ఆవిడ అక్కడే ఉన్నారు బెత్త మీద, నేనేమో రూమ్లో ఉన్నా. అప్పుడు మా అన్నయ్య గారును మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలు గారు ఇద్దరు వచ్చారు. అంటే మాకు అక్కడికి కూడా 600 కిలోమీటర్ల దూరం అండి, మణిపాల్కి మేము ఉండే కాడికి. వాళ్ళకి రిజర్వేషన్ దొరక మరుసటి రోజు వచ్చారండి. అలాగే వచ్చాక అప్పుడు సర్జరీ అయిందండి. వచ్చిన మన్నాడే సర్జరీ చేశారు. ఉదయం 11 గంటలకు తీసుకెళ్ళిన వాళ్ళు 6:30 దాకా తీసుకురాలేదండి. మాకైతే చాలా తొందరపడుతుందండి లోపల, ఏమిటో ఏమైంది ఇంతసేపు సర్జరీ ఏంటని మేము కంగారు పడ్డాం. తర్వాత డాక్టర్ గారు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా, బాగా జరిగిందని చెప్పారు. అప్పుడు ఐసీ వార్డుకి ఇచ్చారండి, తీసుకెళ్ళి చూడమన్నారు, చూసాము పర్వాలేదు. తర్వాత ఒక కోలుకున్నారండి. ఒక 20 రోజులు అక్కడే ఉండిపోయామండి. ఈసారి అత్తమాట ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళం అండి పాస్టర్ గారికి ఎప్పుడూ ప్రేయరే. ఆవిడకి బాగా విశ్వాసం ఎక్కువ అండి, ఇంతకుముందు కూడా వచ్చారండి ఇక్కడికి, ఆవిడ బాగున్నప్పుడు వచ్చారండి ఒకసారి. అలా జరిగిందండి. పాప విషయంలో కూడా దేవుడు MBA సీటు ఫ్రీ సీట్ వచ్చిందండి. ఫ్రీ సీటు డౌన్గిరిలో చదివింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఎగ్జామ్ అయిపోయాక మొత్తం ఫైనల్ ఎగ్జామ్ అయ్యాక జాబు తనకు తానే చూసుకుందండి నెట్లోని. అక్కడ హెల్త్ కంపెనీ అనేది బెంగళూరులోనే జాబ్ వచ్చింది. చదువు అయిపోయిన నెలకే జాబ్ వచ్చిందండి. పాపకే కొంచెం ఆరోగ్యం బాగోదు, అందరూ కొంచెం ప్రార్థనలు పెట్టండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.